నమస్తే, నేను డాక్టర్ పద్మజ లేళ్ళ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, విధాత హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అనే ఒక కండిషన్ గురించి తెలుసుకుందాం. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటే యూరిన్ పాస్ చేయలేకపోవటం అనమాట. అందులో రెండు టైప్స్ ఉంటాయి, ఎక్యూట్, క్రానిక్. ఎక్యూట్ అంటే అదర్వైజ్ హెల్దీగా ఉంటారు, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు యూరిన్ పాస్ చేయలేరు అనమాట. ఇది ఏ కండిషన్స్లో జరుగుతుందో చూద్దాము. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం అక్కడ పోస్ట్ ఆప్ ఇడిమా, నీరు చేరటం వల్ల వాళ్ళు రిఫ్లెక్సెస్, సివియర్ పెయిన్ ఉండటం వల్ల వాళ్ళు యూరిన్ పాస్ చేయలేరు అనమాట. అండ్ డెలివరీ తర్వాత, మోస్ట్లీ నార్మల్ డెలివరీస్ తర్వాత కింద మన ఎపిసియాటమీ అని కింద కట్ చేసి డ్యామేజ్ అవ్వకుండా సూచరింగ్ చేస్తాము, పెరీనియల్ మజిల్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా. సో ఆ ఎపిసియాటమీ దానివల్ల అండ్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ వెజైనా అంతా కూడా ఇంజరీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ బ్లాడర్ ఫిల్ అయ్యే సెన్సేషన్ని ఫీల్ అవ్వలేరు అనమాట. అదొక కండిషన్. అండ్ ఇంతకు ముందు రిపీటెడ్గా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్, సర్వైకల్ కానీ యూట్రస్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో కూడా మనకి యూరిన్ పాస్ చేయలేము అనమాట. న్యూరలాజికల్ కండిషన్స్ అండ్ మనకి పెల్విస్లో, కటి భాగంలో ఏదన్నా ట్యూమర్స్ లాంటి, లేదంటే ఏదన్నా మాస్ ఆక్యుపై చేస్తుంది. లైక్ కండిషన్స్ ఏంటంటే, నార్మల్గా మనకి యూట్రస్ యాంటీవర్టెడ్గా ముందుకు ఉంటుంది అనమాట, కొంతమందికి రిట్రోవర్టెడ్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు అరౌండ్ 14 వీక్స్ అట్లా అది పెల్విస్ నుంచి అబ్డామినల్ ఆర్గాన్ అయ్యేవారు, అప్పుడు వాళ్ళకి రిటెన్షన్ అనేది ఫీల్ అవుతారు వాళ్ళు. ఇంకా హిమటోకాల్పస్ అంటే ఏంటంటే, హైమన్ పొర ఉంటుంది కదా, అది వాళ్ళకి ఓపెనింగ్ ఉండదు వెజైనల్ ఓపెనింగ్ లో. సో నెల పీరియడ్ వస్తుంది కానీ అదంతా వెజైనాలో కానీ మన యూట్రస్ లో కానీ కలెక్ట్ అవటం వల్ల వాళ్ళకి సివియర్ రిటెన్షన్ తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకా ఏమన్నా ఒవేరియన్ ట్యూమర్స్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే గర్భసంచిలో కాకుండా మనకి ట్యూబ్స్ లో కానీ ఓవరీస్ లో కానీ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే అవి అక్కడ ఎక్కువ బేబీ అక్కడ పెరగదు కాబట్టి అవి రప్చర్ అయ్యి హిమటోసీల్స్ అట్లా ఫామ్ అవుతాయి. అలాంటి కండిషన్ లో కూడా వాళ్ళు యూరిన్ పాస్ చేయలేరు. సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి ద్వారంలో వచ్చే గడ్డలు కానీ, లేకపోతే పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద యూట్రస్ లో వెనక భాగంలో వచ్చే గడ్డలు కానీ, అది బ్లాడర్ ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు యూరిన్ పాస్ చేయలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ రిటెన్షన్. ఇది పెద్ద వయసులో వాళ్ళకి, ఓల్డర్ విమెన్స్ లో వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల అండ్ ఆ బ్లాడర్ నెక్ అనేది నారో అయిపోతుంది. సో వాళ్ళకి క్రానిక్ గా పాస్ చేయలేరు అనమాట యూరిన్. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, ప్రైమరీ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేస్తేనే ఇది ఫస్ట్ మన వెంటనే ఆ కండిషన్ నుంచి వాళ్ళ ప్రాబ్లం రిలీవ్ అవ్వాలి అంటే మనం కెథెటరైజేషన్ చేస్తే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ యూరిన్ మనం చూస్తాము అండ్ దాంతో వాళ్ళకి పెయిన్ రిలీఫింగ్ వస్తుంది. థ్యాంక్ యూ.